అందరికీ నమస్కారం. తెలుగులో జావా ట్యుటోరియల్స్ నేర్చుకుందాం మనము. సో ఈ ట్యుటోరియల్లో జావా యొక్క ఫీచర్స్ని తెలుగులో నేర్చుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్. మనం సి కానీ C++ కానీ తీసుకుంటే అది ప్యూర్లీ కంపైలేషన్ లాంగ్వేజ్, అంటే అది ఇంటర్ప్రిటెడ్ కాదు, ఓన్లీ కంపైలేషన్. సో మనం ఎప్పుడైతే సి ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తామో .exe ఫైల్ జనరేట్ అవుతుంది. కానీ అదే జావా వచ్చేసరికి అది ఓన్లీ బోత్ ఇది కంపైలేషన్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్ప్రిటేషన్ లాంగ్వేజ్. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే జావా కంపైలర్ సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్కి కన్వర్ట్ చేస్తుంది. సో జావా కంపైలర్ కోడ్ అంతటిని కంపైల్ చేసి సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్కి కన్వర్ట్ చేస్తుంది. సో ఈ బైట్ కోడ్ ఏంటి అంటే డైరెక్ట్ మెషిన్కి ఈ లాంగ్వేజ్ బైట్ కోడ్ లాంగ్వేజ్ అర్థం కాదు. సో మళ్ళీ JVM ఏం చేస్తుంది అంటే ఈ సెకండ్ స్టెప్లో జావా ఇంటర్ప్రిటర్ ఈ బైట్ కోడ్ని సిస్టమ్ అండర్స్టాండబుల్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇంటర్ప్రిటర్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తుంది, బైట్ కోడ్ని సిస్టమ్ అండర్స్టాండబుల్ కోడ్, అదే మెషిన్ లాంగ్వేజ్ కోడ్ ఆర్ బైనరీ కోడ్ అని కూడా అనవచ్చు. సో ఈ విధంగా జావా అనేది 2 స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతుంది. వన్ ఈజ్ కంపైలేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంటర్ప్రిటేషన్. సో ఈ ఫస్ట్ స్టెప్లో కంపైల్ చేస్తుంది, సెకండ్ స్టెప్లో ఇంటర్ప్రిట్ చేస్తుంది. సో అందుకే జావా అనేది కంపైల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్ప్రిటెడ్ రెండు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఎందుకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే మనం జావా త్రూ కంపైల్ చేసి కన్వర్ట్ చేసిన బైట్ కోడ్ని ఈ బైట్ కోడ్ని ఏ సిస్టంలో అయినా, ఏదర్ విండోస్ సిస్టమ్ అయినా కావచ్చు, లైనక్స్ సిస్టమ్ అయినా కావచ్చు, ఏ సిస్టంలో అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఈ బైట్ కోడ్ అనేది JVMకి డిపెండెంట్గా ఉంటుంది. ఓకే, సో ఎక్కడైతే ఈ JVM ఇన్స్టాల్ చేయబడుతుందో ఆ సిస్టంలో మనము ఈ జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఎక్కడైనా మనము జావాని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కానీ సి లాంగ్వేజ్లో అలా చేయలేము మనం, సి లాంగ్వేజ్లో C++లో. సో అదే మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ జావా వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. అండ్ థర్డ్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో జావా వచ్చేసి కంప్లీట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఎక్సెప్ట్ కొన్ని ఫ్యూ కాన్సెప్ట్స్ తీసేస్తే ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ జావాలో వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, కంప్లీట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి రోబస్ట్. సో జావా అనేది రోబస్ట్ లాంగ్వేజ్. ఎందుకు రోబస్ట్ లాంగ్వేజ్ అంటే సపోజ్ సి కానీ C++ కానీ తీసుకున్నారనుకోండి, సిలో C++లో సపోజ్ మనకి ఏమైనా మెమరీ లొకేషన్స్ ఫ్రీ చేయాలన్నా, మెమరీ లొకేషన్స్ని డిలీట్ చేయాలన్నా ప్రోగ్రామర్ ఎక్స్ప్లిసిట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని డిలీట్ చేయాలి. ఓకే, అదే జావాకు వచ్చేసరికి మెమరీ మేనేజ్మెంట్ అనేది మనం చేయమండి. మెమరీ మేనేజ్మెంట్ అనేది గార్బేజ్ కలెక్టర్ చేస్తుంది. సో అందుకే జావా వచ్చేసి రోబస్ట్. ఇంకొకటి వచ్చేసి జావా వచ్చేసి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని జావా ఇంప్లిమెంట్ చేసింది. సో దాని ద్వారా రన్ టైంలో మనము ఏమైనా ఎక్సెప్షన్స్ వచ్చేసి ఆగిపోతుంది అప్లికేషన్, అంతేకాని సిస్టమ్ క్రాష్ అవ్వదు. కానీ C++లో అలా కాదు. ఓకే, సో అందుకే జావా వచ్చేసి రోబస్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డిస్ట్రిబ్యూటెడ్. జావాలో మనకు ఒక కాన్సెప్ట్ ఉందండి, దాన్ని ఏమంటారు అంటే RMI కాన్సెప్ట్ అంటాము. RMI అంటే రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్. సో ఈ రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్ యూజ్ చేసేసి, RMI కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనము ఈ జావా అప్లికేషన్ని గ్లోబల్గా ఉన్న సిస్టమ్స్తో మనం కనెక్ట్ చేయవచ్చు. ఇదే జావా యొక్క ఫీచర్. ఇట్ ఈస్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ ఫీచర్ అంటామండి దీన్ని. నెక్స్ట్ సిక్స్త్ సింపుల్ అండి. జావా నేర్చుకోవడం చాలా సింపుల్. C++ వచ్చిన వాళ్ళకి జావా నేర్చుకోవడం చాలా సింపుల్. ఎందుకంటే C++ సింటాక్స్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. జావా అనేది కొంచెం చాలా సింపుల్గా ఉంటుంది కంపేర్ టు C++. ఇంకొకటి వచ్చేసి జావాలో ఉన్న C++లో ఉన్న కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ని జావాలో తీసేశారండి. సపోజ్ పాయింటర్స్ కానీ, నెక్స్ట్ MLOC, ఫ్రీ ఎల్లాక్ ఇలాంటి కాన్సెప్ట్స్ కానీ, టెంప్లెట్స్ కానీ, ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవి జావాలో లేవండి. సో జావాని ఇంకా చాలా సింప్లిఫై చేయడానికి C++ని సింటాక్స్ యూజ్ చేసుకున్నారు. సో C++ సింటాక్స్ అలవాటైన వాళ్ళకి సో జావా నేర్చుకోవడం అనేది చాలా సింపుల్ అండి. నెక్స్ట్ మల్టీథ్రెడెడ్. సో మల్టీథ్రెడెడ్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకే టైంలో మల్టిపుల్ టాస్క్ని ప్యారలల్గా సైమల్టేనియస్గా చేయొచ్చండి. ఎట్ ఏ టైంలో మల్టిపుల్ టాస్క్ని
సైమల్టేనియస్గా ఈ మల్టీ థ్రెడెడ్ కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే టైం తక్కువ అవుతుంది, పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఒకే టాస్క్ని మనము ఇప్పుడు సపోజ్ ఒకే టాస్క్ని కాకుండా సపోజ్ ఇప్పుడు మనం సిస్టమ్ చూస్తున్నామండి. సో సిస్టమ్ ఓపెన్ చేసినప్పుడు ఒకవైపు పెయింట్ ఓపెన్ చేయొచ్చు, ఒకవైపు సాంగ్స్ ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఒకవైపు పెయింట్ ఓపెన్ చేయొచ్చు, ఒకవైపు సాంగ్స్ ఓపెన్ చేయొచ్చు. దాన్ని మనం మల్టీ టాస్కింగ్ అంటాం. సో మల్టీ థ్రెడింగ్ వచ్చేసేసి సపోజ్ ఇప్పుడు ఓట్ డాక్యుమెంట్ తీసుకున్నాం అనుకోండి. ఓట్ డాక్యుమెంట్లో స్పెల్ చెక్కర్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో స్పెల్ చెక్ జరుగుతూ ఉంటుంది. మనమేమో డాక్యుమెంట్ టైప్ చేస్తూ ఉంటాము, ఫార్మాట్ చేస్తూ ఉంటాము. సో ఇదేంటి అంటే మల్టీ థ్రెడింగ్. అంటే విత్ ఇన్ ద సేమ్ ప్రాసెస్లో మల్టిపుల్ టాస్క్ సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం మల్టీ థ్రెడింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హై పర్ఫార్మెన్స్ వచ్చేసి జావాలో జిట్ కంపైలర్ అని ఒక కాన్సెప్ట్ ఉందని. ఇది ఏం చేస్తుందంటే ఎట్ ఏ టైమ్ కోడ్ అంతటిని ఎగ్జిక్యూట్ చేస్తుందండి జిట్ కంపైలర్. నెక్స్ట్ 9th వన్ డైనమిక్ అండ్ ఎక్స్టెన్సిబుల్. సో జావా అనేది చాలా డైనమిక్ అండ్ ఎక్స్టెన్సిబుల్. ఎందుకు ఎక్స్టెన్సిబుల్ అంటే సపోజ్ మనకు ఒక కోడ్ ఉందండి సిలో కానీ C++లో కానీ. మనం జావా నుంచి కాల్ చేయాలనుకోండి, మనం యూజింగ్ నేటివ్ మెథడ్స్ని యూజ్ చేసుకొని మనము ఆ C++ కోడ్ని కాల్ చేయొచ్చు. సో అందుకే జావా అనేది డైనమిక్ అండ్ ఎక్స్టెన్సిబుల్. సో ఈ ఫీచర్స్ ఆఫ్ జావా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫీచర్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి. నేను ఎప్పుడైతే ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తానో అవన్నీ మీ మెయిల్కి డైరెక్ట్గా వచ్చేస్తాయి. సో అందుకే ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.